హైదరాబాద్లో ఉండే మా ఫ్రెండ్ గారు ఫోన్ చేసి, మామ వచ్చారా మంచి ట్రిప్కి వెళ్ళొద్దాం అని చెప్పగానే నేను బ్యాగ్ తీసుకొని ఫస్ట్ క్లాస్ టికెట్ వేసుకొని ఏసీ కోచ్లో చక్కగా హైదరాబాద్కి అయితే బయలుదేరిపోయాను. నేను వస్తూ నాతో పాటు పనిచేసే నా ఫ్రెండ్ని కూడా బెంగళూరు నుంచి నాతో పాటు తీసుకొని వచ్చేసాను. హైదరాబాద్లో దిగిన వెంటనే ఎల్బీ నగర్కి వెళ్ళిపోదామని చెప్పేసి మెట్రో స్టేషన్కి వచ్చాను. మెట్రో స్టేషన్కి రాగానే నేను హైదరాబాద్లో ఉన్నానా లేదా ఏదన్నా ఫారిన్ కంట్రీకి వచ్చాననే ఫీలింగ్ వచ్చేసింది. ఎల్బీ నగర్ మెట్రో దిగి బయటకు వచ్చిన వెంటనే ఆ కారు పెట్టుకొని మా వాడు రెడీగా ఉన్నాడు. ఇదిగో ఇంకా నేను కారు ఎక్కేసాము. కారుని హైదరాబాద్ కర్నూలు హైవేకి ఎక్కిచ్చేసాము. హైవే మాత్రం నెంబర్ 1గా ఉంది అనమాట. తొక్కుతుంటే మెత్తగా వెళ్తుంది బండి. కర్నూలు, ప్రకాశం, అనంతపురం జిల్లా దాటి కడపలోకి ఎంట్రీ అయిపోయాము. కడపలోకి ఎంట్రీ అయ్యి శేషాచలం ఘాట్లో నుండి అయితే వెళ్తూ ఉన్నాము. వెళ్ళే సమయంలో మాకు దారి మధ్యలో చల్లటి వర్షపు జల్లులు మమ్మల్ని పలకరించాయి. శేషాచలం అనగానే మీకు ఒకటి గుర్తొచ్చుండాలి, ఎర్రచందనం ఇక్కడే అనమాట ఎక్కువ పెరిగేది. అలా వెళ్తూ చిత్తూరు జిల్లా ఎంటర్ అయిపోయాము. చిత్తూరు జిల్లా కూడా దాటేసి తమిళనాడులోకి ఎంటర్ అయిపోయాము. తమిళనాడు దాటి ఇప్పుడు కేరళలోకి ఎంట్రీ అయిపోయాము. కేరళలో ఆ ఘాట్ రోడ్లు చూడండి ఎలా మిలికి ఉన్నాయో. కేరళలోని ఇడుక్కి జిల్లాలోని కట్టప్పన అనే ప్రాంతంలో ఈ అంచూర్లి వాటర్ టన్నల్ అనే ప్రాంతానికైతే మేము చేరుకున్నాము. ఈ నీరంతా అడవుల్లో ఎత్తైన కొండల్లో వర్షపు నీరు అన్నమాట. ఆ వర్షపు నీరంతా వృధా అవ్వకోకుండా ఈ కేరళ ప్రభుత్వం వారైతే ఇదిగో ఇక్కడ ఈ రిజర్వాయర్లో స్టోర్ అయ్యేలాగా ప్లాన్ చేశారు. ఈ నీరంతా చుట్టుప్రక్కల ఉన్నటువంటి పట్టణాలు, పల్లెలకు ఇక్కడ నుంచి సరఫరా చేయబడుతుంది. అక్కడ నుంచి బయటకు వచ్చిన వెంటనే ఇక్కడ ఒక పెద్ద ఉయ్యాల అయితే కట్టి పెట్టారు. చక్కగా ఉయ్యాల కాసేపు ఆడుకున్నాను. పైనుండి సన్నటి వర్షం, క్రింద నేను చక్క ఉయ్యాల్లో ఆట. చూశారు కదా, ఇలాంటి అందమైన వీడియోలు మరిన్ని చూడాలంటే మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.